హాయ్ గైస్! ఈరోజు మనం ఫనీ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో డబ్ చేసి థియేటర్‌లో కూడా రిలీజ్ అయింది. థియేటర్‌లో నుండి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇక ఈ మూవీ చూసినాక నాకైతే మలయాళం మూవీస్ సాధారణంగా స్లోగానే ఉంటాయి. ఈ మూవీ కూడా స్టార్టింగ్ స్లోగానే జరుగుతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం రేసీగా ఉన్నప్పటికీ ఏం జరుగుతుంది అని మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి కొత్తగా ఏం జరగకపోయేటప్పటికి మనకి కొంత బోర్ కలిగే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే జోసెఫ్ గారి పెర్ఫార్మెన్స్ మరియు విలన్‌గా నటించిన కుర్రవాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆ స్టార్టింగ్‌లో హీరోని చూపించిన విధానం మరియు ఆయనకి సరౌండింగ్స్‌లో ఉన్న మిగిలిన క్యారెక్టర్స్ అందరికి వాటితో ఆ హీరోకి ఉన్న బాండింగ్‌ని చూపించే విధానం బావుంది. నెగెటివ్స్ విషయానికొస్తే ఓవర్ డామినేటింగ్‌గా విలన్స్ రోల్‌ని డిజైన్ చేయటం వల్ల కొంతవరకు ఈ మూవీ 'నా పేరు శివ' మరియు కొన్ని మూవీస్‌ని తలపిస్తూ ఉంటుంది. మూవీ చాలా స్లోగా సాగుతుంది మరియు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఉండటం వల్ల బోర్‌ని కలిగించే అవకాశం అయితే ఉంది. స్టోరీ లైన్ విషయంకొస్తే క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయిన కుర్రోళ్ళు హీరో భార్యతో మిస్‌బిహేవ్ చేస్తారు. ఇక హీరో వాళ్ళని పబ్లిక్‌లో ఇన్సల్ట్ చేయటం వల్ల దాన్ని పర్సనల్‌గా తీసుకున్న కుర్రోళ్ళు హీరో మీద ఎటువంటి రివెంజ్ తీసుకున్నారు. ఆ తర్వాత హీరో లైఫ్‌లో ఎటువంటి పెను మార్పులు జరిగాయి అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఓవరాల్‌గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2/5. ఈ మూవీ ఓటీటీలో చూడడానికి కూడా కొంతవరకి మనకి బోర్‌ని కలిగిస్తుంది. వన్ టైమ్ వాచబుల్.